కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఇలాగున ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేయుటకై దేవుడు చూపిన ఈ మంచి తరుణాన్ని బట్టి మన ప్రభుని ఎంతగానో స్తుతించుబద్దులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దినాన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 2వ అధ్యాయము 15 నుండి 20 వరకు ఉండిన దగ్గరగా 6 వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాము. ఈ భాగంలో ఫరో యొద్ద నుండి మోషే పారిపోయినటువంటి సంగతియు, అలాగుననే మిద్యాను ప్రాంతానికి వచ్చి సిప్పోరాను లేక ఇత్రో అనబడినటువంటి ఒక యాజకునికి గొర్రె మందలు ఉన్నాయి. ఆ మందలను తన కుమార్తె అయిన సిప్పోరా కాయచిన సమయంలో వారిరువురి యొక్క పరిచయాన్ని ఇక్కడ మనము చూడబోతున్నాం. ఆత్మీయులారా, మరి మూలవాక్యముగా మనం 17వ వాక్యాన్ని చదువుచున్నాం. మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేసి మేలు చేత నింపి నడిపించండి. మీ దివ్యమైన కృప, కాపుదల, కనికరములు రెట్టింపు చేయండి. కృపా కాపుదల సమృద్ధిని అనుగ్రహించి దిన వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మను బలపరచుమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ దినాన ఒక 2 కుటుంబములను మనము జ్ఞాపకం చేసుకుని పోచున్నాము. ఏంటి ఆ 2 కుటుంబాలు అంటే, ఇక్కడ ఫరో యొద్ద నుండి ఈ మోషే పారిపోయి ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశంలో ఇత్రో అనబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి మరొక పేరు రగుయేలు. ఇతడు యాజకుడు. ఈయనకు 7 కుమార్తెలు ఉన్నారు. బహుశా రగుయేలు లేక ఇత్రో అనేది ఇతనికి ఒక బిరుదు కావచ్చు. రగుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుని స్నేహితుడు అని అర్థం. ఇత్రో అంటే శ్రేష్టం అని అర్థం. మిద్యాను వాళ్ళు అబ్రహాము యొక్క సంతానమే అని ఆదికాండం 25:2 ప్రకారంగా చూడవచ్చు. అయితే అబ్రహాము ఎంతటి శ్రేష్టమైన నిజదేవుని ఆరాధన చేసి ఉన్నారో అలాగుననే ఈ రగుయేలు కూడా అట్టి మంచి ఆరాధన క్రమాన్ని కలిగి దైవభక్తి కలిగిన వాడని మనకు అర్థమవుతుంది.
అయితే ఇతనికి 7 కుమార్తెలలో ఒక్కరి పేరు సిప్పోరా. బహుశా ఈమె పెద్ద ఆమె అయి ఉండొచ్చు. ఈమె తన యొక్క తండ్రి మందలను మేపుచూ ఉండేటువంటి వారు. అయితే ఆ సమయంలో మోషే మరి ఐగుప్తు దేశం నుండి పరిగెత్తుకుంటూ వచ్చేసి మిద్యాను ప్రాంతంలో ఓ బావి దగ్గర కూర్చున్నాడు. పిల్లరా, చూడండి దేవుని వాక్యంలో నుంచి 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచాను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండు. ఆ బావి యొద్దకు మిద్యాను యాజకుడైనటువంటి సిప్పోరా వారు తమ మందకు నీళ్లు పెట్టుటకు గాను వారు ఆ బావి దగ్గరకు వచ్చారు. అయితే మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసి ఆ నీళ్లు తోడుకొనకుండా చేస్తున్నారు. ఎవరిని? మిద్యాను యాజకుడైన ఇత్రో కుమార్తెలను. అప్పుడు మోషే అదే బావి దగ్గర ఉన్నాడు కనుక మోషే ఏం చేశాడంటే వారితో గొడవపడి, ఎవరితో? మంద కాపరులతో గొడవపడి వారిని ఎదిరించి ఇతడు బావి మీద ఉన్న మోతును తొలగించి నీళ్లు వడిగా అంటే స్పీడ్గా తోడేసి మందలకు నీళ్లు పెట్టాడు. అప్పుడు ఈ కుమార్తెలు ఏం చేశారంటే వారు ఇంటికి వెళ్ళిపోయారు త్వరగా గొర్రెలు తోలుకొని. అప్పుడు తన తండ్రి అడుగుతున్నాడు, అమ్మ ఏంటి ఈరోజు మీరు ఇంత త్వరగా వచ్చారు అని అడిగితే అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఐగుప్తుడు ఒకడు మాకు సహాయం చేశాడు, అందుకే మేము ఎంతో త్వరగా రాగలిగామన్నారు. అయితే అతను ఎందుకు మీరు మన ఇంటికి తీసుకురాలేదు అని ఇత్రో అడగగా తర్వాత వారు వచ్చి మోషేను ఇంటికి తీసుకువెళ్ళారు. ఇప్పుడు సిప్పోరా, ఇత్రో ఈ కుటుంబానికి మోషే యొక్క పరిచయం బావి దగ్గర జరిగింది. ప్రియులారా, బైబిల్లో బావులను గూర్చినటువంటి ప్రస్తావన చాలా సందర్భాల్లో మనం చూస్తాం. మీకేమైనా ఐడియా వస్తుందా? యాకోబు కూడా తన మామ మందలకు నీళ్లు పెట్టినట్లుగా చూస్తాం కదూ. ఇస్సాకు కాలంలో బావులను గూర్చిన ప్రస్తావన ఉంటుంది. ప్రియులారా, ఇంకా మనము యోహాను సువార్తలో సుకారను బావి దగ్గర యేసు ప్రభుల వారు చాలా సందర్భాల్లో బావులను గూర్చినటువంటి ప్రస్తావనలు చూస్తూ ఉంటాం. అయితే విషయం ఏంటంటే యాకోబు కూడా తన మామ మందకు నీళ్లు పెట్టాడని మనం ఎక్కడ చదువుతున్నాము? ఆదికాండం 29వ అధ్యాయం 10వ వాక్యం. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తె రాహేలును తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. అంటున్నారా? సేమ్ ఇలాంటి సందర్భమే యాకోబు జీవితంలో ఎదురైంది. అయితే యాకోబు మందకు నీళ్లు పెట్టడమే కాదు, ఇంకొక పని కూడా చేశాడు. ఆయన ఏం చేశాడు? యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చాను. అంతే, ఆ ఒక్క ముద్దు యాకోబు జీవితాన్ని మార్చివేసి 14 సంవత్సరాలు నౌకరు చేయడానికి నిలవబెట్టింది. పిల్లరా, అయితే మోషే కూడా మందకు నీళ్లు పెట్టాడు. కానీ 17వ వచనం, మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను, కానీ ముద్దు పెట్టలేదు. మోషే ఏ విధమైన నౌకర్లోకి వెళ్ళలేదు. పిల్లరా, యవ్వన జీవితంలో యాకోబు తొందరపాటు 14 సంవత్సరాల శ్రమను అనుభవించేటట్లు చేసింది. అదే యవ్వన కాలంలో మోషే జీవితం పరిశుద్ధంగా కాపాడుకోవడంతో దీవెనకరంగా మార్చింది. మోషే ఓ సైనికుడై, నాయకుడై లక్షలాది మంది ప్రజలను విడిపించేవాడిగా ఉన్నాడు. యాకోబు అలాగున లేడు కదూ. 12 గోత్రాలు ఆయన గర్భాన్ని పుట్టిన ప్రియులారా, వారు ఐగుప్తులోకి చెరకు వెళ్ళారు. ఐగుప్తులో చెరలో నుండి మోషే వారిని తీసుకొచ్చాడు.
మోషే కుటుంబం అంతటితో లోపలికి వెళ్ళాడు, క్షమించండి, యాకోబు కుటుంబం అంతటితో ఐగుప్తులోకి వెళ్ళాడు. మోషే లక్షలాది జనాంగంతో దేశంలో నుండి బయటకు వచ్చాడు. మోషే ద్వారా దేవుడు జరిగించబోయేటువంటి ఉన్నతమైన ప్రణాళిక, నా వంటి ప్రవక్తను మీలో ఒకరిని పుట్టిస్తారంటూ ప్రవచించారు. పిల్లరా, మరి యాకోబు ప్రవచించారు. ఏంటి ఆ ప్రవచనం అంటే, మీరు తప్పక ఈ ప్రాంతం నుండి బయలు వెళ్ళబోతున్నారని చెప్పారు. యాకోబు జీవితానికి మోషే జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది పిల్లరా. మోషేని గురించి దేవుడు అంటారు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు, నేను గూఢభావంతో కాదు ముఖాముఖిగా ఆయనతో మాట్లాడుతున్నాను అంటారు. పిల్లరా, మరి యాకోబు జీవితంలో దేవునితో అతడు ముఖాముఖి పోరాటం చేసినట్లుగా మనం చూస్తున్నాం. కానీ నమ్మకమైన వ్యక్తిని సాక్ష్యాన్ని మాత్రం పొందలేకపోయాడు. దేవుని బిడ్డలుగా మనం గమనించాలి, అక్కడ మందకు నీళ్లు పెట్టినటువంటి మోషేను దేవుడు అనుకున్నారు, ఈ మోషే ద్వారా సైన్యాన్ని కూడా ఇశ్రాయేలీలను కూడా విడిపిస్తే ఆత్మ సంబంధమైన ఇలాగా దాహాన్ని తీర్చేవాడిగా మోషే ఉంటాడని చెప్పి అద్భుతంగా నడిపించారు. కనుక ఆత్మీయులారా, జీవం కలిగినటువంటి దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఎరగవలసిన సత్యం, ఈరోజు దేవుని వాక్యం అనబడిన నీటి కొరకు గొర్రెల మందలు వలె ప్రజలు ఎదురు చూస్తున్నారు. శ్రేష్టమైన వాక్యం కొరకు ఎవరైతే ఆ విషయంలో బాధ్యతను భారమును కలిగి ఉంటారో దేవుడు వారిడల దయను కనుపరిచి ఉన్నతమైన నాయకత్వాన్ని అప్పగించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మన చుట్టూ ఎంతోమంది ప్రజలు గొర్రెల వలె వాక్యం అనే నీళ్ల కొరకు ఎదురు చూస్తున్నారు. వారి దప్పిక తీర్చే కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. దీవించి వాక్యం చేత బలపరచండి, అందరినీ బలపరచండి. మీ కృపా కాపుదల కనికరాలు విస్తరింపచేయండి. శక్తి చేత బలం చేత కానిది ఆత్మ మూలమున జరిగించండి. దినచర్యలో తోడై ఉండండి, కార్యాలు సఫలం చేయండి. యేసు నామమున ఆమేన్.